కులానికి శరణార్థి. నేను కుండ వెంకటేష్ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ కుల సర్వే చేసింది. ఆ సర్వేలో కుర్మల జనాభా 7,95,000 పైచిలకు మాత్రమే వచ్చింది. అసలు మన జనాభా 30 లక్షల పైచిలకు ఉండాలి. కానీ మన కుర్మల జనాభా 30 లక్షల పైచిలకు ఉన్న జనాభా 7,95,000 రావడానికి కారణం ఏందని తెలుసుకోవాల్సిన బాధ్యత మన కుల సోదరులపైన అందరిపైన ఉంది. దీనికి కారణం ఏందని విశ్లేషిస్తే మన కుల సంఘంలో పెద్దలుగా చెప్పుకునే కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు ఎక్కడ పోయినా కుర్మాని చెప్పుకోలేక, గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో పోయినప్పుడు కుర్మాని చెప్పుకోలేక, అలాగే మన కుర్మల బహిరంగ సభలు, మన చైతన్య సభలు ఎక్కడ పెట్టకని కారణం వల్ల మన కుర్మలు ఎక్కడ కూడా కుర్మాని మన జనాభా కుల సర్వేలో కుర్మాని చెప్పుకోలేకపోయింది. కనుక దీనికి నైతిక బాధ్యత మన కుర్మ సంఘంలో కుల పెద్దలే అని వాళ్ళే నైతిక బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు కనుక అసలు కుర్మ సంఘంలో కుల పెద్దలుగా చెప్పుకునే వాళ్ళే వాళ్ళ పేరు చివరిన కుర్మాని పెట్టుకోలేక కుర్మాని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. కానీ వాళ్ళకు మాత్రం కుల సంఘంలో పోస్టులు కావాలి. అలాంటి సిగ్గుపడి కుర్మాని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నన్ని రోజులు మన కులం ఎప్పుడు బాగుపడదు. కనుక కుర్మ సోదరులారా, మీరైనా గమనించండి. రాబోయే రోజుల్లో ఎవరైతే కుర్మ సంఘంలో పెద్దలు వాళ్ళ పేరు చివరన కుర్మాని రాసుకొని ఎక్కడ పోయినా, అంటే పత్రికా మీటింగ్లో కానీ పార్టీ మీటింగ్లో ఎక్కడ పోయినా కుర్మాని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకు మాత్రమే కుర్మ సంఘంలో ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళని కుర్మ సంఘంలో ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా మన కుర్మ పెద్దలు అందరూ చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గత కొన్ని రోజులుగా దొడ్డికొమరాయి ఆత్మగౌరవ బిల్డింగ్ని నారాయణ స్కూల్కు ఇవ్వడం గురించి కేవైసీస్ అనుకోండి, కుర్మ సంఘంలో మేధావులు, విద్యావంతులు చాలామంది ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు. కనుక ఇప్పటికైనా కుర్మ సంఘంలో ఉన్న కుల పెద్దలారా గమనించండి. ఇప్పటికైనా లీజుని రద్దు చేసుకొని ఎడల మా కుర్మ యువ చైతన్య సమితి మీరు కనుక రద్దు చేసుకోకపోతే, అక్కడ కనుక పనులు కనుక ప్రారంభిస్తే మా కుర్మ యువ చైతన్య సమితి అడ్డంగా పడుకోనైనా, ఆత్మ బలిదానాలు చేసుకోనైనా, నిరాహార దీక్ష చేసైనా కానీ ఆ కుర్మ సంఘం బిల్డింగ్ని కాపాడుతామని, అది ఓన్లీ కుర్మ విద్యార్థులుగా చెందే విధంగా కేవైసీస్ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా రద్దు చేసుకోకపోతే కుర్మ సంఘంలోని పెద్దలు మీరు ఓన్లీ కుల ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాను. జై కుర్మ, జై కేవైసీస్.